హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి. అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూరకి. మెంతికూర 3 కట్టలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు కట్ చేసుకున్నానండి. తాలింపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు ఒక గిన్నెలోకి తీసుకుని కడిగి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలండి. పెసరపప్పు ముందు ఉడికించేసుకోవాలి. ఉడికించుకుని ఒక స్టైనర్‌లో వడకట్టేసుకోండి. వడకట్టి పప్పు పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. మెంతికూర పెసరపప్పుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోండి ఫస్టు. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి తాలింపుకి సరిపోతాయండి. తాలింపు బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. టమాటాలు వేసి ఒకసారి కలుపుకోండి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. టమాటా మగ్గాలి. ఉప్పు వేసుకుంటే టమాటా, ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది. వేసుకుని ఒకసారి అన్నీ కలుపుకుని మూత పెట్టుకోవాలండి. అన్నీ బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. కలుపుకుని అందులో మెంతికూర వేసేసుకోవాలండి. మెంతికూర వేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం బాగా కలపాలండి. అన్నీ కలిసేంత వరకు. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ కారం వేయాలి. కారం ఈ పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది. కారం వేసుకుని ఒకసారి కలపండి. కలిపి 2, 3 నిమిషాలు మూత పెట్టాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పును ఇందులో వేసి కలిపేయాలండి. అన్నీ కలిసేంత వరకు కలిపేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి ఈ పప్పు. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పెసరపప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.